ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసునికి వస్తున్నాం. కొంత సమయాన్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళు పాలు పొందనిండగా వాక్య పీరులో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన వాళ్ళు పాలు పొందడానికి కృప అనుగ్రహించు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మెల్లది స్వరాన్ని వినిపించండి. వాక్యం వెలుగుతున్న వెలుగు మాలో తీసుకొండండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమేమకు నడిపించు. యేసునామన స్తుతించి ప్రాంచి వేస్తున్నాం తల్లి. ఆది కాండము 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునను. ఆ దినములలో వారు భూమి మీద నుండి తర్వాత దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాము భూమి చేసినందుకు యెహోవా సంతాపమును తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను. ఏం చేసినాడు? సంతాపం. సృష్టించినందుకు, నరులను సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. సృష్టి అంతయు సృష్టించినప్పుడు చాలా బాగుంది అన్నాడు. భూమి ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, అందులో ఉన్న సర్వమును సృష్టించినప్పుడు చాలా చక్కగా ఉంది అన్నాడు. నరులను సృష్టించినప్పుడు కూడా బాగుంది అన్నాడు. ఎప్పుడైతే పాపము చేసినారో, దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, అప్పుడు హృదయంలో దేవుడు నొచ్చుకున్నాడు. హృదయములో నొచ్చుకున్నాడు. కనుక ఆ దినాల్లో, నోహు దినాల్లో జల ప్రళయమునకు కారణం ఏంటి చెప్పండి? జల ప్రళయమునకు కారణం నా పాపం. నరుల కుమార్తెలు చక్కని వారని ఏం చేసినారు? తమకిష్టం వచ్చిన వాళ్ళను పెళ్లి చేసుకున్నారు కదా. కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకొని చేయడంలో చాలా తక్కువ మంది. దేవుని చిత్తాన్ని పాపము విస్తరించడం ద్వారా దేవునికి కోపం రేపుతున్నామని అర్థం. ఎందుకంటే ఆయన నరులందరి పాపమును బట్టి 40 రాత్రింబగళ్ళు వర్షము కురిపించి లోకమంతటిని, జంతువులు, పక్షులు, ప్రాకులు, జలచరములు, జీవరాశులు, సకల ప్రాణులన్నిటినీ అతను చేశాడు. ఆ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ చక్కటి సృష్టిని కలిచేత అనుకున్నాడేమో మరి. అందుకే అందరిని ఏం చేసినాడు?
వారు పాపం చేసినారు కనుక పాపం యొక్క ఫలితం ఏంటి? తీర్పు. అవునా? పాపం యొక్క ఫలితము తీర్పు. అయితే మీకు తెలియజేసిన వినని వారు ఉన్నారు కనుక మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. షార్ట్గా చెప్తాను. ఓడలో ప్రవేశించిన వారు సర్వ ప్రపంచమంతట్లో కడు, ఎక్కడ? ప్రపంచమంతట్లో ఏ భాషకు చెందిన, ఏ గోత్రానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ దేశానికి చెందిన వారు నల్లవారు తెల్లవారు పేరు ఏం లేదు. ప్రపంచమంతట్లో కూడా దేవుని దృష్టికి ఒకే వ్యక్తి నీతిమంతుడుగా కనబడ్డాడు. అవునా? ఒక్క వ్యక్తిని దేవుని దృష్టికి వాళ్ళు ఆరాధన చేయలేదా? ప్రార్థనలు చేయలేదా? మందిరానికి వెళ్ళలేదా? మరి వాక్యం వినలేదా? ఇవన్నీ చేసినారు, కానీ ఆయన ఆశించిన రూపం వారిలో లేదు కనుక అందరినీ. అయితే ఆ ఎందరైతే ఓడలో ప్రవేశించినారో ఆ ప్రవేశించిన వారు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? సంఘమునకు సూచనగా ఉన్నారు. స్వరక్తమిచ్చి కొనబడిన సంఘానికి సూచన. ఈ ఓడలో ఉన్నవారు, మీకు ఒక సంగతి, ఇంతవరకు చెప్పని సంగతి మీకు చెప్తాను, చూడండి. ఓడలో ప్రవేశించిన తర్వాత ఓడ వెలుపల ఉన్నట్టు వారందరూ కూడా ఓడ నాకు అయా తలుపుతీ 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 అని కొడతా ఉన్నారు. అవునా? అయితే ఈయన తీసేటట్లేదు, మేము ఒక ఓడలు సిద్ధం చేసుకొని మేము కూడా వెళ్తామన్నారా? చెప్పండి, అన్నారా? ఇది తీసేటట్లేదు, మేము కూడా ఓడలు తయారు చేసుకుంటాము కనుక మేము కూడా నీటి మీద దేవుడు చెప్పినట్టుగా ఉంటాము అని అన్నారు. అనుకున్నారు, చేసిరా? ఇప్పుడు మనం చేస్తాం. అవునా? చేస్తున్నారా లేదా? దేవుడు స్వరక్తం ఇచ్చుకున్న సంఘముని వివరించుకొని చిన్న చిన్న ఓడలు తయారు చేసుకొని లోకమనే సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. కాదా? ఏమక్క? వాస్తవం కాదా? అది దేవుని ఆజ్ఞ. అది దేవుని చిత్తానికి ప్రతికూలం కాదా? అది దేవుడు సిద్ధపరిచిన ఓడను వదులుకొని అందులో ప్రవేశించకుండా ఉండడానికి కారణాలు మనకు అయోగ్యమని కదా? అందుకే దేవుడు వద్దన్న పని చేస్తున్నాం మనం కదా. ఓడను సిద్ధం చేసుకుంటున్నామంటే దేవుడు సిద్ధం చేసిన అవి ఏమక్క మనం సిద్ధం చేసుకుంటున్నాం. ఏ రకంగానన్నా నేను ఎక్కడ నీటిపైకి వెళ్తాననుకుంటున్నారు, ఎన్నడూ జరగదు. అంతే. ఈ ఓడలో ప్రవేశించిన వారికి కొన్ని విషయాలు చెప్పినాం. వారు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. అవునా? ఎక్కువ చెప్పను, షార్ట్గా చెప్తాను. రెండవది, వారు దేవుని చేత పిలువబడిన వారు. అవునా? పిలిచిన వెంటనే విధేయత చూపించారు. నేను చూశాను. ఆ ఓడ వెళ్ళిపోతూ ఉన్న ఓడను సిద్ధం చేసిన తర్వాత వర్షం స్టార్ట్ కాకముందు ఈ జత జతలుగా ఒంటెలు, ఏనుగులు, సింహాలు, పులులు అన్నీ కూడా జత జతలుగా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి? ఓడలోనికి. అయితే నోహు కుటుంబం మాత్రం వెనుకనే ఉంది. ఏముంది? ముందు పోయాలు కూర్చోలేదు వాళ్ళు. ఆ దేవుడు చెప్పినప్పుడే వెళ్ళింది, కానీ
మీరు వెళ్ళండి అని చెప్పిన తర్వాతనే ఆ డోర్ దేవుడు మూసేశాడు, కానీ వీళ్ళు లోపల నుంచి పెట్టుకున్న డోర్ కాదది. అర్థమైందా? ఎందుకంటే ఆయన మూసిన ద్వారమును ఎవరు తెరవలేరు, ఆయన తెరిచిన ద్వారాన్ని ఎవరు కూడా మూయలేరు. ఇప్పుడు నోవహు వాళ్ళ అందరి మీద జాలి, దయ, కనికరం, ప్రేమ ఉండొచ్చేమో, ఉండకపోదు. అయితే ఆయన డోర్ తీయడానికి అవకాశం ఉందా? లేదు. అంతే, నీటి పైన అందరూ అయిపోయారు. పిలువబడిన వారు ఓడలో ఉన్నారు. మీరు వెళ్ళండి ఓడలకు అన్నారు, అప్పుడు వెళ్ళేది వీళ్ళు. నోహుతో పాటు తన 3 అల్లుళ్ళు 3 కుమార్తెలు, నోహు తన భార్య, విన్నారా? 8 మంది వెళ్ళిపోయినారు. తర్వాత 3వది, ఆ ఓడలో ప్రవేశించిన వారు విశ్వాసులు. ఎవరు? సంఘం అనే ఓడలో ప్రవేశించిన వారు పరిశుద్ధులు, స్వరక్తమిచ్చి కొనబడినవారు, పాప క్షమాపణ పొందినవారు, నిత్య జీవమునకు వారసులుగా చేయబడినవారు, ప్రభు ఎప్పుడు వచ్చినా పరలోకానికి ఎత్తబడే నిరీక్షణ కలిగినటువంటి వారు వాళ్ళు. ఈనాడు నీవు ఆ నిరీక్షణ కలిగి ఉన్నావా? ఈనాడు ప్రభు వచ్చినట్లయితే ఎత్తబడతావా? విడిచిపెట్టబడిన వారి యొక్క గతి ఇంత అంత కాదు, ఇంత అంత కాదు, అది భరించలేనటువంటిది. కనుక బిలీవర్స్ అనుకున్న వారు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. 4వది, వారు ప్రత్యేకించబడిన వారు. అవునా? లోకములో ఉన్నటువంటి వారందరికంటే చిన్న గుంపు. ఎంత చిన్న గుంపు! ఇది ఎంత ఉంది చెప్పండి? ఈరోజు అందరు టూర్లు వెళ్ళి అది వచ్చేవారు కూడా కొందరు, కొందరు రాలేదు. ఏం చెప్పాను? అందరూ అమ్మా దేవుని చేత విశ్వాసులుగా ఏర్పరచబడిన ప్రతి వారు కూడా ఆయన ఆశ. ఇప్పుడు చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, యవనస్తుల కొరకు అని చెప్పాను. అందరికి దృష్టిలో ఉంది. మనము దేవుని పిల్లమయ్యాం, పరిశుద్ధులమయ్యాం, పాప క్షమాపణ పొందినాం, మారు మనసు పొందినాం. అవునా? పొందినాం. అయితే ఆ మారు మనసు పొందిన నీవు నీ సమస్త ప్రవర్తన ఆయన అధికారానికి ఒప్పుకున్నావా? చెప్పండి. ఒప్పుకున్నామా? ఏమక్క? ఆయనకు నీ ఏదైనా కావాలంటే ఆ దేవదేవునికి తెలియచేయకుండా చేయడము పాపం కాదా? ఆయన చెప్పి చేస్తున్నామా? మనము చేస్తున్నామా? పిల్లలమే. ఆయన చేయమంటే చేయాలి, వద్దంటే ఊరుకోవాలి. అవునా? వాస్తవమే కదా? మరి అలాంటప్పుడు విశ్వాసుల జాబితాలు ఉన్నామా? మరి చూడండి, బాధ్యతను తీసుకున్నాము. ఏమంటారు? పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినాము. అయితే మనం ఆయన ఆశించిన జాబితాలో ఉన్నామా? లేదు. వీళ్ళు సపరేటెడ్ పీపుల్. ఆ ఓడలో ప్రవేశించిన వారు ప్రత్యేకించబడిన వారు. అవునా? లోకములో ఉన్న ప్రజలకు, ఆచార క్రైస్తవ సాంప్రదాయంలో కొనసాగుతున్న ప్రజలకు, ఆ విశ్వసించిన యేసు రక్తము తమ పాపాలు కడుక్కున్న ప్రజలకు వ్యత్యాసం ఉందా లేదా? ఉందా? ఆచార క్రైస్తవులు ఏం చేస్తారు అంటే సినిమాలు చూస్తారు, డ్రామాలు చూస్తారు, నాటకాలు ఆడతారు, అన్ని షిప్పులు తయారు చేసుకుంటారు. ఈ షిప్పు, ఆ షిప్పు, ఆ షిప్పు, ప్రతి వారంకి ఒక షిప్లోకి వెళ్ళిపోతారు. ఏం చేస్తారు?
రక్షణ దొరుకుతుంది అట్లా? వారంకొక ట్రిప్పులకు వెళితే నీకు రక్షణ, మారుమంచు, పాపక్షపాప దొరుకుతుందా? విశ్వాసుల జాబితాలో ఉంటావా? ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావా? ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండాలంటే ఆయన సిద్ధం చేసిన ఓరులో ప్రవేశించినాక ఇంకొక షిప్ను తయారు చేసుకోకూడదు కదా. ఎంత తయారు చేసుకున్నా బ్రతికేది 0, 0. అవునా? ఎందుకు చెప్తున్నానంటే బ్రతికేది 0 ఎందుకని చెప్తున్నానంటే, యేసు ప్రభు ఆయన శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉంటే శరీరధారిగా ఉన్నాడు, అలసిపోయాడు ప్రభు. ఆ ఓడలో తలదిండేసుకొని నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. ఆ తుఫాను దేవుడు ఆయన ద్వారానే జరిగింది. తుఫాను మాటతో కలుగజేశాడు, మాటతో ఆపివేసేవాడు. తుఫాను రాగానే ఆ షిప్పులోకి, ఆ ఓడలోకి నీళ్లు రావడం ఆరంభించాయి. భయభీతులకు గురైపోయారు. వాస్తవేనా? ఓడలో ఉన్న శిష్యులు. ఓడ మునిగిపోతుంది, ప్రభు ఉన్నాడు కానీ ఓడ మునిగిపోసాగింది. అవునంటారా లేదా? ఓడ మునిగిపోసాగింది. ఆ ఓడలు మరి తుఫాను ఆపేసేసి భద్రంగా ఉన్నారా వాళ్ళు? ప్రభు మీదకి వచ్చారు. అవునా? ప్రభు ఒక్క మాటతో సెలవిచ్చాడు, దాన్ని ఆగిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మనము తయారు చేసుకున్న ఓడలో ఎన్ని ప్రయత్నం చేసినా అది నిలవదు. ఓకేనా? ఆయన సిద్ధం చేయమని చెప్పిన ఆయన ప్రకారం సిద్ధం చేసిన ఓడలో మాత్రమే చేరిన వారు మాత్రమే నీటి పైన ఉంటారు. విడిచిపెట్టిన వారందరూ అంతే. అందుకే మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులముగా ఉంటున్నామా? 5వది, వీళ్ళు సీల్డ్ పీపుల్, ముద్రించిన వారు. అవునా? డోర్ వేసినాడంటే ఇంకేవో క్లోజ్. అవునా? ఆ షిప్ యొక్క డోర్ ప్రభువే వేసినాడు కనుక ఇంకా క్లోజ్ అయిన అంటే సీల్ చేసిన తర్వాత ఎవరు ఓపెన్ చేయడానికి వీళ్ళేనే చేయలేరు కూడా. చూడండి, ప్రకటనలో ఒక ఎగ్జాంపుల్ ఉంది, మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథంలో ముద్రింపబడిన 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథము ఆ దేవదేవుని చేతిలో ఉంది. అవునా? ఉన్నదా లేదా? ఆ గ్రంథమును ఇప్పగలిగిన యోగ్యులు లోకంలో ఒక్కరు కూడా, భూలోకంలో, పరలోకంలో, పాతాల్లో ఎక్కడ కూడా ఒక్కరు కూడా లేరు. అప్పుడు యోహాను, బాప్తిసమిచ్చే యోహాను పద్మాస్ దీపంలో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఏమని? అయ్యో ప్రభా, గ్రంథమును విప్పడానికి ఒక్కరు కూడా యోగ్యుడు లేరా అని వెక్కి ఏడుస్తున్నాడు. అప్పుడు మన ప్రియ ప్రభు, ఎవరు? మన ప్రియ ప్రభు యేసు ప్రభు వారు గ్రంథములు తీసుకొని విప్పడానికి యోగ్యుడిగా ఉన్నాడు, నువ్వు దుఃఖపడద్దు అంటున్నాడు. అర్థమైంది కదా? కనుక ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినాను? వీళ్ళు సీల్డ్ పీపుల్. ఆ సీల్డ్ విప్పడానికి ఎవరికి అధికారము లేదు. కనుక 7 ముద్రలు ఇప్పడానికి ఎవరైనా అధికారం ఉందా? ఎవరు కూడా యోగ్యులు కారు. ఆ ప్రభు ఒక్కడు మాత్రమే యోగ్యుడు. ఉన్నారా? తర్వాత ముద్రింపబడిన వారు. ఇంకా తర్వాత జలముల పైకి లేపబడిన వారు. ఈ ప్రజలు ఆ చిప్పులో, దేవుడు సిద్ధం చేసిన చిప్పులో ఉన్నవారు జలముల పైకి లేపబడిన వారు. ఇక్కడ ఒక మాట ఉంది, నేరస్తులైన దుష్ట జనాంగము జలముల కింద కప్పి పెట్టబడిది.
అవునా? దీని తర్వాత ఇంకొక సబ్జెక్ట్ తీసుకుంటాను, అప్పుడు కూడా మీకు తెలియజేస్తాను ఇదే లైన్లో. కనుక నీటి పైకి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడేం జరిగింది? నేరస్తులైన దుష్ట జనాంగము జలముల క్రింద కప్పబడిరి. అవునా? ఏం చేస్తాం? ఓడలో ఉన్నవారు ఉన్న ప్రజలు జలముల పైన లేచిరి, సజీవులుగా ఉన్నారు. వారు ఎలాంటి వారు? సజీవులుగా ఉన్నారు. ఆదికాండం 7వ అధ్యాయం 17-19 చదవండి. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అది ఎక్కడ? అది భూమి మీద నుండి పైకి లేచను. భూమి మీద ప్రచండముగా ప్రబలి, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. అన్నిటికంటే ఎత్తైన పర్వతము అరారాత్ పర్వతము. ఏంటిది అది? అరారాత్. ఈ ఓడ సరిగ్గా 1 సంవత్సరం 11 నెలలు నీటి మీద ఉన్నది. ఎప్పుడు? 1 సంవత్సరము 11 దినాలు. ఆ తర్వాత ఆ నోహు కొన్ని పనులు చేసినాడు, చూస్తాం. దాన్ని ఇచ్చిపెట్టండి. ఇవన్నీ కూడా చూసి వచ్చాము. 40 దినాల గురించి కూడా చెప్పాము. 40 అనే సంఖ్య, ఈ తుఫాను 40 రాత్రింబగళ్ళు వర్షం కుర్చినాం. అవునా? కూర్చుందా లేదా? కూర్చుంది. 40 రాత్రింబగలు వర్షము కూర్చాను. నోహు దినంలో జల ప్రళయం. ఎక్కడ? 7:17 చదవండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. అది భూమి మీద నుండి పైకి లేచెను. ఒక్క తలంపిస్తాను దీనికి. భూమి మీద నుండి పైకి లేచెను. భూ సంబంధమైన మనసు, పరసంబంధమైన మనసు కలిగిన వాడు. అంటే పరలోక సంబంధమైన పైకి ఎత్తబడతామా, భూమిలోనికి వెళ్ళిపోతామా? కనుక భూ సంబంధమైన వాటి విషయంలో మనం ఏం చేయలేదు. అట్లు మోషే 2 సార్లు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. అవునా? 40 దినములు ఉపవాసము 2 సార్లు ఉన్నాడు. ఉన్నాడా? బైబిల్లో రాసింది. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఏమంటారు కదా? నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం చదవండి. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింపగలు 40 దినములు ఉండెను. ఉన్నాడా? 40 దినములు ఉండెను. 34వ అధ్యాయం నిర్గమకాండము 34:28 వచనం. అతడు 40 రేయింబవళ్ళు, చూడండి, అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను, అనగా 10 ఆజ్ఞల పలకలను వ్రాసెను. ఉందా? 2 సార్లు 40 దినములు ప్రభుతో ఉన్నారు. మీరు
ఆ దేశము సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి. అవునా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 34 వచ్చింది సార్. మీరు ఆ దేశమును సంచరించి చూచిన మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు 40 సంవత్సరములు మీ దోష శిక్షను మీ భరించి దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకొందురు. అవునా? నేను మిమ్మల్ని రోషి వేసినట్టుగా తెలుసుకుందరు. ఈ విధంగా చాలా సంగతులు మనం చూసాం. నినివే పట్టణాన్ని గురించి చెప్పాడు. అవునా? 40 దినములకు నినివే పట్టణాన్ని దాని పాపమును బట్టి నేను నాశనం చేయబోతున్నాను కనుక దేవుడని యెహోవా యోనాతో అన్నాడు, నినివే పట్టణంకి వెళ్ళి ఆ పట్టణపు యొక్క ప్రజలకు దాని దుస్థితిని, వారి నిజ స్థితిని, వారి పాపాన్ని ఎత్తి చూపించు. ఎవరిని? వారి నిజ స్థితిని చూపించు. వారు క్షమాపణ వేడుకుంటే వారు రక్షింపబడతారు, కాపాడబడతారు. అవునా? అయితే ఈ దొరగారు వారి పాపము సస్త చావని ఏం చేయి, సస్త చావని, నేను వెళ్ళను, నేను సువార్త ప్రకటించాను మొండి కూర్చున్నాడు. కూర్చొని ఏం చేసిండు? ఆయన బొమ్మను దిక్కుపోక ఇంకో దిక్కు వెళ్ళిపోతున్నాడు. దేవుడు వెళ్ళమన్న నీ పట్టానికి వెళ్ళయ్యా అంటే తర్శీష్కి వెళ్తున్నాడు. ఓడని ఏర్పాటు చేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఏం చేసింది ఓడ? కిందికి మీదికి. ఓడ సంగతి చెప్తే వినని వాళ్ళు ఉన్నారు, చెప్తే బాగానే ఉంటుంది కానీ టైం దాని కొరకే అయిపోతుంది. ఈ ఓడద తలకిలీలు అవుతున్నదంటే ఆ తుఫాను, ఆ ఓడ ఆకాశం పైకి ఎక్కింది. ఎక్కడికి? ఆకాశం పైకి ఎక్కితే అందులో ఉన్న వాళ్ళ యొక్క పాలం తొక్కుమంటుంది మధ్యలో అంటారా? చెప్పండి చూద్దా. సర్కస్లో పైన తిరుగుతారు చూడుకొని, పైకి పోగానే ప్రాణం అంతా అది. అట్టే ఒక ఎత్తైన బిల్డింగ్ ఉందనుకో, ఆ బిల్డింగ్ పైన కిందికి చూసిన పేరు తరక్కపోతాయి. అవునా? వాస్తవేనా? చూడు, ఆ చిప్పు అంత పైకి వెళ్ళి తిరిగి పాతాళంకి వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఇంత అంత కాదు. విన్నారా? అప్పుడు అందులో ఉన్న మనుషులాగా ఉంటారా? అందులో ఉంటారో కింద పడ్డారో ఏం చేసినో తెలియదు. ఏమంటారు? అలాంటి చదువు చూస్తే మనకు అర్థమైంది. కనుక ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అవునా? లాస్ట్ ఒక్క పాయింట్ కొరకు నీకు అడ్జేస్తాను. ఇక్కడ ఒక మాట తెలుస్తున్నా. 40 దినములు జల ప్రళయములో ఓడ ఏం చేయబడ్డది? ఎక్కడ ఉన్నది? ఈ ఓడ ఎక్కడున్నది? జలముల పై నుండి జలముల కింద ఇరుప్రక్కల జలములు. ఆ సంభవము విశ్వాసి జీవితమున మరి ఒక అనుభవాన్ని చూపిస్తుంది. ఏంటంటే అదేదనగా విశ్వాసుల బాప్తిసమైన ముంచడమును ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందినట్టుగా చూపిస్తున్నాడు. ఎంతమంది? 8 మంది నీటి రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం. దానికి సాదృశ్యముగా బాప్తిసము. మొదటి పేతురు గ్రంథం, మొదటి పేతురు గ్రంథము 3వ అధ్యాయం 1
20-21 చదవండి. దేవుని దీర్ఘశాంతము, ఇక్కడ చూడండి 19 కలిసి ఉన్నది. చదవండి. దేవుని దీర్ఘశాంతము దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ఏం చేసినాడు? ఆ దేవుడు ఆత్మరూపిగానే వారి దగ్గరికి వెళ్ళి ప్రకటించను, వారికి సువార్త ప్రకటించను. ఎందుకు? నేను లోకమును ముంచివేయబోతున్నాను, మీరు పశ్చాత్తాపడండి, మారుమచ్చు పొందండి, నీ పాపములు యేసు రక్తంతో కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడండి అని సువార్త ప్రకటించారు. అప్పుడు ఆ ఓడలో కొందరు, చూడండి, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది అమ్మా? నేను చెప్పింది వాస్తవమేనా? నీటి ద్వారా రక్షణ పొందిరి. అవునా? అది బాప్తిజం సూచన అని చెప్తూ వచ్చాను. అవునా? నీటి ద్వారా రక్షణ పొందినారు. తర్వాత దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగాను దేవుని విషయమును నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూశారు? యేసుక్రీస్తు పునరుత్థానం, ఆయన మరణము, భూస్థాపన, పునరుత్థానం. అర్థమైందా? ఈ ఓడలోని రక్షింపబడిన వారు మరణించి భూస్థాపన తిరిగి లేచి అని బాప్తిసానికి సూచనగా ఉన్నారు. మనం పొందిన రక్షణ ఎలాగుంది? అయ్యా, అందరు నా చుట్టూ గ్రామాలలో చూడాలని బాప్తిని తీసుకోవాలా? ఏమంటున్నాం? దేవుడు చెప్పింది కాదు, మన ఓన్ విల్ కాదు. ఒక్క పాయింట్ క్లోజ్ చేస్తాను. ఇంతవరకు చూశాము. 7వది, ఓడలోని వారు బహూకరింపబడి, అంటే బహుమానాలు పొందినారు, రివార్డ్స్ పొందినారు. ఏం చేసినారు? మనమెన్ని బహుమానాలు పొందినామా? ఎవరైనా ఇస్తే తీసుకుంటాం. అవునా? చూడండి, ఓడలోని 8 జల ప్రళయము నుండి రక్షింపబోట మాత్రమే కాక నూతన ప్రపంచంలో ప్రవేశించి స్వాధీనపరుచుకున్నారు. వాస్తవం కదా? ఏం చేపట్టారు? నూతన ప్రపంచంలో ప్రవేశించి దాన్ని స్వాధీనము చేసుకొనిరి. ఎంత గొప్ప ధన్యత! అవునా? ఆదికాండం 8వ అధ్యాయం 15వ వచనం నుంచి చదవండి. అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటకు రండి. ఒక్క నిమిషం. ఈ 8 పంపించింది ఆయనే, మళ్ళా ఓడలో నుంచి బయటకు రమ్మని చెప్పింది ఆయనే. వాళ్ళంతా వాళ్ళు వచ్చినా ప్రభు చెప్పేంత వరకు అందులోనే ఉన్నారు. మీకు తెలియదు, ఈ చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. వారు రక్షింపబడ్డారు, ఓడలో సీల్ చేయబడ్డారు, భద్రం కాపాడబడ్డారు, అన్ని చేయబడ్డారు. ప్రభు బయటకు పిలిచేంత వరకు అందులో ఉన్నారు. ఉంటే వాళ్ళ క్షేమంగా ఉన్నారనుకుంటున్నావా? అమ్మో, వారికి ఎంత పని ఉన్నది షిప్లో. ఏ రకమైనటువంటి జంతువుకు ఆ రకమైన ఆహారం సిద్ధం చేసి పెట్టాలా? విన్నావా? ఏ పక్షికి ఏది అవసరమో అది పెట్టాలా, ఏ సర్పానికి ఏది పెట్టాలో అది పెట్టాలా, ఏ సింహముకు ఏది పెట్టాలో అది పెట్టాలా. అవి ఇవన్నీ తిన్న తర్వాత వాళ్ళు దొడ్డికే చేయగా చేస్తాయా? చేస్తాయా ఇవి? చెప్పు. దాన్ని అన్ని క్లీన్ చేయాలా, ఫినాయిల్ తీసుకోవాలా, డెట్టాల్ తీసుకోవాలా, శుభ్రం చేయాలి. ఏమేమి తీసుకుపోయావో ఏమో తెలియదు.
అది వాళ్ళకి తక్కువ పని ఉందా? అందులో షిప్లో ఉన్నారు, కానీ వాళ్ళకి ఎంత పని ఉంది? బయటకు వచ్చేంత వరకు చెరసాల్లో ఉండి బయటకు వచ్చినట్టే అనిపించింది కదా. చూడండి ఎట్లా ఉందో. నూతన ప్రపంచములో ప్రవేశించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత చదవండి అయినా. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులతో నీతో కూడా నున్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలెను. ఏం రాలా? వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను. కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడల నుండి బయటకు వచ్చెను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి ఇది అప్పుడు నోహు వెలుపటికి వచ్చిన తర్వాత బలిపీఠము కట్టి, అబ్బా ఎంత దేవుడికి నీతిమంతుడు అంటే అలాగుంటాడు. బలిపీఠములు కట్టి దేవుడు ఆశించిన శ్రేష్టమైన బలు అర్పించి, అది ఆరాధనకు సూచన. ఈ ఆరాధన ఆయన అర్పించిన బలిపీఠం మీద అర్పించిన ఈ ఆరాధన సృష్టికర్తని దేవుడు ఆగ్రానించి దాని సువాసన చూసి ఎంతో సంతోషించాడు. ఆయన దేవుడు చేస్తానన్న వాటన్నిటిని మార్చేసుకున్నాడు. ఏదైతే చేస్తానన్నాడో ఇక మీద నేను ఈ రకంగా నేను మళ్ళీ వర్షము కురిపించను, ఈ మనుషులను చంపను అని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడు నోహు బలిపీఠము కట్టిన తర్వాత దాని సువాసన ఆగ్రానించిన తర్వాత ఈ మాట చెప్తాడు. మనము చేసే ఆరాధన దేవునికి అలాగుండాలి. సువాసన ఎట్లుందక్క? ఎట్లున్నది మన ఆరాధన? ఎట్లుందక్క? అలాగుండాలి. అర్థమైంది కదా? ఆయన ఆజ్ఞానించి ఆయన తీర్మానాన్ని మార్చేసుకున్నాడు. అర్థమైందిగా కదా? క్రిందనున్న క్రీస్తునందు విమోచింపబడిన వారు అదే రీతిగా మనం ఆయన వాగ్దానాన్ని బట్టి కొత్త ఆకాశము కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అవునా? చూడండి, వాటి యందు నీతి నివసించును. కొత్త ఆకాశము కొత్త భూమిలో ఏముంటది? నీతి నివసించును. ఆ పరలోకంలో చొక్కమైన బంగారముతో మాణిక్యములు, కెంపులు, వైడూర్యములు, రత్నములతో అలంకరింపు భవనాలు ఉన్నాయి అక్కడ. ఆ భవనాలు చూస్తే మన అద్దము దగ్గరికి వెళ్ళి సహజముఖము ఎట్లు చూసుకుంటామో ఆ పరలోకపు యొక్క ఆ పట్టణంలో దేవుడు మన కొరకు సిద్ధం చేసిన ఆ భవనాలు ఎట్లుంటాయి? వర్ణింప సఖ్యము కాని ప్రకాశవంతమానమైన ఆ పట్టణంలో మనం ప్రవేశించి ఎంత సంతోషిస్తాం. ఆ సంతోషంలో నువ్వు పాలు పొందాలంటే భూమి మీద ఏం కావాలా? ఆయన ఆశించిన రూపంలో నీవు పెరగాల. ఆయన ఆశించిన రూపంలో నీవు పెరగాల. అక్కడ నీతి దాని ఫలితం ఒకసారి సాధించే మరణం ఇక ఉండదు. అక్కడ ఏముండదు? పరలోకంలో మరణము ఇక ఉండదు. దుఃఖమైనను, నిట్టూర్పు అయినను, వేదన అయినను ఇక ఉండదు. నాకు ఉద్యోగం వద్దు, అదొద్దు అంటే అన్నాడు. విన్నారా? అక్కడ ఉద్యోగం వెతుక్కునే పని ఉండదు. అక్కడ విన్నారా? ఏముంటుంది చూడండి. ఇదిగో అయినను వేదనైనా ఉండదు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాడు. ఏం చెప్పాడు?
సమస్తమును నూతనమైనవిగా చేస్తాడు. అక్కడ ఈ చొక్కమైన బంగారము, ముత్యములు, వైడూర్యాలు, మాణిక్యాలతో కట్టే భవనాలు ఉన్నాయే, మన కొరకు సిద్ధం చేసినాడు. దాన్ని వెళ్ళి మనం ఏం చేయాలి? ఆక్యుపై చేసుకోవాలి. చేసుకుంటామో ఇక్కడనే ఉంటామో, ఏమవుతామో ఇంకా తెలియదు. విన్నారా? ఇప్పుడు అందుకే చూడు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం నుంచి 4 వచనాలు చదవండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. అయిపోయి మనం పోయి అక్కడ ఏం చేసినాం? అట్టుండాలి మనం. కొత్త ఆకాశం, కొత్త భూమిని నేను చూశాను అన్నట్టుగా ఉండాలి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. ఏమైపోయింది? మొదటి ఆకాశం, భూమి ఏమైపోయింది? లయం చేయబడ్డాయి, తీసివేయబడ్డాయి. సముద్రమును ఇకను లేదు. ఇక సముద్రం కూడా లేదు, భూమి లేదు, సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. అబ్బా! ఆ పరలోకంలో, ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుని నివాసము పరిశుద్ధులతో ఉన్నది. ఆ పరలోకం ఉన్న పరిశుద్ధులతో నివాసం చేశాడు. భూమి చేస్తే దోమలు గుట్టే, ఈగలు గుట్టే, అది గుట్టే, ఇది గుట్టే. ఇక్కడ నిద్ర రాదు, ఇట్టబడి కుట్టే, ఎక్కడ వాటి పరలోకంలో కుట్టేటి ఏమి ఉండదు. విన్నారా? కనుక చూడండి, మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. లాస్ట్ ఈ 6వ అధ్యాయం ఈ రోజుకు పూర్తి చేశాను కొంత మట్టుకు. అర్థమైందిగా? నెక్స్ట్ ఏంటో చూద్దాం. అవునా? నెక్స్ట్ ఎట్లుంటుందో చూద్దాం. కనుక మన జీవితము ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి ఆ పరిశుద్ధ దేవుడితో కూడా మనం ఉండగలుగుతున్నామా? ఉండగలిగే ఆత్మీయత, పరిశుద్ధత మనం కలిగి లోకంలో నుంచి పైకి వెళ్ళిపోవాలి. లేదైతే విడిచిపెట్టబడ్డామంటే దానంత పనిష్మెంట్ లోకంలో ఏది కూడా ఉండదు. ప్రకటన 11వ అధ్యాయం మేము ధ్యానిస్తూ ఉన్నాము బైబిల్ స్టడీలో. అందులో స్పష్టంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో అది ఒకరోజు చెప్పాలని ఉంది, ప్రార్థన చేయండి. కనుక ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రతి ఒక్కరి నొసటిపైన ఆయన పేరు, యేసు ప్రభు పేరు ఉంటుంది. ఇప్పుడు అందరూ యేసు ప్రభు ఎవరో, విశ్వాసం ఎవరో తెలియదు. విన్నారా? అందరికీ వారి నొసటి యేసు ప్రభు యొక్క పేర్లుంటాయి. ఆ సంతోషం ఎంత అంత కాదు, ఒక దినంతో కాదు, యుగ యుగములు అక్కడ మనం ఉంటాం. యుగ యుగములు పరలోకంలో దేవునితో ఉండడము నీకు ఇష్టమా? అట్లయితే పరిశుద్ధులుగా సిద్ధపడి ఆయన పిలిచినప్పుడు రెడీగా ఉండండి. లేదంటారా? యుగ యుగములు ఆరని అగ్ని గంధకములతో మండుకుండములో నీ ఆత్మ కాలాలంటే ఇవన్నీ ఏం చేయకపోయినా పర్లేదు. సులువైన మార్గం కదా. కనుక పరీక్షించుకుందాం, ఏ రకంగా సిద్ధపడుతున్నామో. విన్నారా? ఏ రకంగా మనం ప్రభు కొరకు సిద్ధపడుతున్నాం. ఆయన ఉద్దేశించిన రూపంలో రాకపోతే ప్రభు ఇచ్చే మంచి తరుణాన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం.
ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి పాసన్నికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నింటిని బట్టి మేము స్తుతిస్తున్నాం. వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. మానవ అందుబాటులో విత్తబడుతున్న వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించు. పాపికి రక్షణ, విశ్వాసికి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాం తండ్రి.